హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం బయట టిఫిన్ షాప్లో దొరికే చల్ల పునుగులు టేస్టీగా క్రిస్పీగా ఎలా చేసేయాలో చూసేద్దాం రండి. మనం రోజు దోశలు వేసుకుంటాం కదండి, ఆ మిగిలిపోయిన దోశ పిండిని ఒక బౌల్లో 3 గరిటెలు వేసుకోవాలి. పిల్లలైతే చాలా ఇష్టపడి తింటారండి, ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసి పెడితే. ఇప్పుడు తీసుకున్న పిండిలో 1 కప్పు ఆనియన్స్, సన్నగా కట్ చేసుకున్న 4 పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసిన కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కలుపుకున్న బ్యాటర్లో 2 స్పూన్ల వరిపిండి, 2 స్పూన్ల మైదా పిండి వేసుకొని ఈ బ్యాటర్ని మిక్స్ చేసుకోవాలి. కలుపుకున్న పిండి ఈ కన్సిస్టెన్సీ వచ్చేలా చూసుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అడ్జస్ట్ చేయాలి. ఇప్పుడు మనం కలుపుకున్న పిండిని చిన్న చిన్నగా ఆయిల్లో వేసుకోవాలి. 2 నిమిషాలు ఆగాక ఇంకో సైడ్ తిప్పుకోవాలి. పునుగులు గోల్డెన్ కలర్ వచ్చాక ఈ ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. ఇలాగే మిగిలిన పిండిని కూడా ఆయిల్లో వేసుకొని పునుగులు తీసుకోవాలి. పునుగులు పల్లీ చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఆ పల్లీ చట్నీ ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. వేయించుకున్న పల్లీలు, పచ్చిమిర్చి, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ప్లేట్లో సర్వ్ చేసుకున్న పునుగుల మీద కొంచెం కారం పొడి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. టేస్టీ అండ్ క్రిస్పీ చల్ల పునుగులు రెడీ. మీకు ఎలా వచ్చిందో ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.